హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే బాగున్నాము. టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. మా పిల్లలు ఇద్దరు ఇంకా లేస్తలేరు. చలికి లేవు అన్న కూడా అస్సలే లేస్తలేరు. అట్లనే పండుకుంటారు. చెద్దరు కప్పుకొని బయట చూసేసరికి 5:30 అవుతుంది. అప్పుడు చీకటిగా ఉన్నది. తర్వాత పిల్లల కోసం కిందికి వెళ్ళి షాప్కి పాలు తీసుకొచ్చి పాలు వేడి చేయడానికి పెట్టేసిన. పిల్లలు ముఖం కడుక్కుంటారని వేడి నీళ్ళు పెట్టిన. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి నీళ్ళు బాగా చల్లగా ఉంటున్నాయి. ముఖం కడుక్కోమంటే పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు. అందుకోసం కొంచెం వేడి నీళ్ళు తీసుకొని వేడి చేయడానికి పెట్టేసిన. తర్వాత వీళ్ళిద్దరిని లేపుతున్న, టైం అవుతుందని. పాలు తాగేసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు చలికాలం కాబట్టి పొద్దున ఇంత తొందర స్నానం చేయమంటే చెయ్యరు. అందుకోసం స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనే స్నానం చేపిస్తా. అందుకోసమే లేపుతున్నా. చూడండి, లేపితే అస్సలే లేస్తలేరు. ఎట్లా పడుకున్నారో చూడు. పడుకునేటప్పుడేమో సీదా పడుకోరు ఇద్దరు. ఇప్పుడు వాని కాళ్ళకి వీడి తలకాయ అయిపోయింది, వీళ్ళ కాళ్ళకి వాని తలకాయ అయిపోయింది. చూడు సారా పడుకొని ఎట్లా బొరుతారో. అసలు ప్లేసే ఉంచారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పడుకుంటారు అన్నట్టు. మాకు ఇక్కడ ఉండేది ఒకటే రూమ్ కాబట్టి మంచాలు అట్లా బెడ్ అట్లా ఏమి ఉండదు. కిందనే వండుకోవాలా. చూడండి, పెద్ద అబ్బాయి అయితే లేచిండు. లేవు మమ్మ, టైం అవుతుందని చెప్పేసరికి వాడు లేచేసిండు. వీడన్న లేస్తాడు కానీ మా చిన్నోడు అస్సలే లేవాడు. వాడిని లేపిన కొద్దీ వెళ్ళి మళ్ళీ కూర్చుంటాడు, లేదంటే పడుకుంటాడు. మమ్మీ ఒక 5 minutes ఆగు మమ్మీ, పడుకుంటా, మళ్ళీ తర్వాత లేస్తా అన్నయ్య ఫస్ట్ ముఖం గడుగు, మన తర్వాత నేను గడుగుతా, ఇవన్నీ మాట్లాడతాడు పొద్దున. మా పెద్దోడైతే లేవు నాన్న అనగానే లేచి కళ్ళు తుడుచుకొని లేస్తాడు. పెద్దోళ్ళు కొంచెం పెద్దవాడే కదా, అర్థం చేసుకుంటాడు. చిన్నోడైతే అర్థం చేసుకోడు. జగమండి వాడైతే. తర్వాత పిల్లలకు వేడి నీళ్ళు పెట్టాక వేడి నీళ్ళు పోసేసి తర్వాత అందులో కొంచెం చల్లటి నీళ్ళు కలిపేసిన. ముఖం కడుక్కోమని చెప్పేసిన. తర్వాత కడుక్కుంటా మమ్మీ అని చెప్పి బ్రష్కి పేస్ట్ పెట్టించి ఇచ్చేసాను. ఈ చలికి మనకు పెద్దవాళ్ళని లేవడానికి చాలా కష్టమవుతుంది. అట్లాంటిది పిల్లలు లేమంటే ఎవరు లేస్తారు? తప్పదు. ఇంకా మా ఆయన అయితే 5 o'clockకి వెళ్ళిపోతాడు. పాపం ఆయనకైతే డ్యూటీ పొద్దున 5 గంటలకి. తప్పదు, ఇప్పుడు ఆయనకైతే వెళ్ళాలి. అంతే. ఇక్కడ ముంబైలో మగవాళ్ళు అంటే ఎవరైనా ఇక్కడ ముంబైలో మన తెలుగు వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పొద్దున వాళ్ళైతే 4:30, 5 o'clockకి అట్లా వెళ్ళిపోతారు. మా ఆయన కూడా అట్నే 5 o'clockకి వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఒక రోజు లేట్ అయితే ఇట్లా 6 o'clock అట్లా వెళ్తాడు. లేదంటే 5కి వెళ్ళిపోతాడు. ఇంట్లో నుండి మమ్మల్ని లేపి డోర్ పెట్టుకోరు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అన్నట్టు నైటు. తర్వాత మా పెద్దోడైతే ముఖం కడిగి ఈరోజు పిల్లలకి టిఫిన్ చేయడానికి ఏం లేకుండే, అందుకోసం బటరు బెడ్ పెడతా అని అనుకున్నాను. అందుకోసం బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చిన. అందుకోసం కొంచెం బటరు ఫ్రిడ్జ్లో ఉన్నది కాబట్టి వేడి గట్టిగా ఉన్నది, పెట్టడానికి వస్తలేదు. అందుకోసమని ఇట్లా పావులచ్చే బ్రెడ్లని ఇట్లా కాలుస్తున్నాను. తర్వాత వీటిపైనే చక్కెర పెట్టేసి టిఫిన్లో పెట్టేయాలి. పిల్లలకి తింటారు అన్నట్టు. పాలు వేడిగా అయిపోయినాయి. పెద్దోడు ముఖం కూడా అయిపోయింది. డ్రెస్ వేసుకుంటుండు, యూనిఫామ్ వేసుకుంటుండు అన్నట్టు. చిన్నోని లేపేసిన, బాత్రూమ్కి వెళ్ళిండు, వాడు కడుక్కుంటుండు. అంతలోపు పాలు పోసేసిన. పిల్లలు ఇద్దరికి పాలుగా చల్లారుతాయి కదా, వేడివేడిగా తాగమంటే తాగరు. అందుకోసమని ఇక్కడ మన ముంబైలో ఉండేవాళ్ళు అందరూ అంతే. ప్రొద్దున అయితే పెద్దవాళ్ళు పనికి వెళ్ళిపోతారు, అంటే బాయ్స్ వెళ్ళిపోతారు. తర్వాత గర్ల్స్ ఇంట్లో పని చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి తర్వాత పనికి వెళ్తారు అన్నట్టు. నేను కూడా అట్లనే వెళ్తా. చిన్నోడు లేచిండు, వాడు కూడా కడుగుతుండు. చూడండి, వాడు లేస్తేనే ఫస్ట్ అయితే యూనిఫామ్ వేసుకోబెట్టా అన్నాక వేసుకున్నాడు. తర్వాత వీనికి బ్రెడ్లు కాల్చి ఇచ్చిన. మళ్ళీ అట్లనే పాలలో కూడా తినడానికి 2 ఇచ్చేసిన. తింటుండు వాడు. పెద్దోడు రెడీ అయిపోయిండు. పెద్దోడు అయితే చిన్నగా ఉన్నప్పుడు సతాయించేటోడు, కానీ ఇప్పుడు పెద్దగా అయిపోయిండు కాబట్టి సతాయించాడు. వాడు రెడీ అవుతాడు. ఒకసారి చూపించడం అంటే రెడీ అయిపోతాడు. చూడండి, తలుపు తీస్తుండు. అయినా ఇంకా చీకటిగానే ఉన్నది. తర్వాత వీళ్ళకి టిఫిన్లోకి బ్రెడ్ కావాలి కాబట్టి బటర్ అప్లై చేసి తర్వాత చక్కెర వేస్తున్నాను. ఇట్లా పెట్టండి, పిల్లలకి టిఫిన్లోకి తింటారు. ఇక్కడ ఏంటంటే స్కూళ్ళు డే మొత్తం ఉండేది. మన తెలంగాణలో అయితే 9 o'clockకి వెళ్తే 4 o'clock అట్లా వస్తారు కదా. ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు 7 o'clockకి వెళ్ళినాం అనుకో 1 o'clockకి ఇంటికి వచ్చేస్తారు అన్నట్టు. 10 o'clock 10:30కు ఏమో రీసెస్ అవుతుంది, వాళ్ళకి లంచ్ టైం అవుతుంది అన్నట్టు. ఆ టైంలో తింటారు. ఇప్పుడు పాలు బ్రెడ్ తిన్నారు కాబట్టి అంత ఆకలి ఏమనిపించదు. మళ్ళీ బ్రెడ్స్ అక్కడ తింటారు కాబట్టి మళ్ళీ వచ్చేసరికి ఇంటికాడ అన్నం కూర రెడీగా ఉంటుంది, తినేస్తారు అన్నట్టు. అట్లా నేను వీళ్ళని ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో పంపించేసి తర్వాత మళ్ళీ స్కూల్ టైంకి
వీళ్ళని తీసుకురావడానికి మళ్ళీ స్కూల్కి వెళ్తాను అన్నట్టు. వర్క్ నా పని చేసుకొని బయట ఇట్లుంటుంది ముంబైలో నా మార్నింగ్ రొటీన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి మా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయాడు. పెద్దోడైతే రెస్పాన్సిబిలిటీ ఉంటాడు అన్నట్టు, వానికి అన్నీ రెడీ చేసుకుంటాడు వాంది వాడు. చిన్ను నింబనే తిరగాలి, ఉర్రాలే వాని నింబడ. చిన్నోడు కదా ఎంతైనా అట్లా. పౌడర్ వేసేసి టై బెల్ట్ పెట్టేసి, బెల్ట్ ఉండదు ఇక్కడ, టై ఒకటే ఉంటుంది అన్నట్టు. ఐడి కార్డు, టై కూడా కాదు, ఐడి కార్డు ఉంటుంది. ఐడి కార్డు పెట్టేసి బయట అయితే బాగా చలి పెడుతుంది. మేము వెళ్ళేది ఫస్ట్ బస్సులో, అందుకోసమని ఆటో లేదంటే బస్సు ఏది వీలైతే అందులో వెళ్తాం. చల్లగా గాలి వస్తుంది, అందుకోసం పిల్లలు ఇద్దరికి స్వెటర్ వేస్తున్నాం. ఒక్కొక్కసారి అక్కడ స్కూల్ గేట్ ముందటనే స్వెటర్ తీసుకుంటా, లేదంటే పిల్లలకి అక్కడ మానిటర్స్ ఉంటారు, వాళ్ళు తీసుకొని కలెక్ట్ చేసుకుంటారు అన్నాడు. మళ్ళీ ఇవ్వమంటే ఇవ్వరు, 2-3 రోజులకు స్వెటర్ వద్దు వద్దు అంటారు. ఒకవేళ మానిటర్ లేకుంటే లోపలికి తీసుకెళ్తారు. మళ్ళీ మధ్యాహ్నం విడిచిపెట్టేటప్పుడు వాళ్ళకి తినేటప్పుడు ఇప్పేసి బ్యాగ్లో పెట్టేసుకుంటారు అన్నట్టు. చెప్తా నేను పెట్టేసుకోమని, అట్లనే చేస్తా. లేదంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కొత్త కొత్తవి తీసుకోమని చెప్తారు. ఇప్పుడు ఈ కలర్ నచ్చలేదని. చూడండి టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. మా వాచ్ అయితే 20 minutes ముందు ఉంది, అందుకోసమే 6:40 అవుతుంది. ఇంకా 20 minutesలో నేను స్కూల్లో రీచ్ కావాలి. స్కూల్ 7:10కు గేట్లు అయితే క్లోజ్ చేస్తారు. ఆ లోపు అక్కడ రీచ్ అయిపోతాం కన్ఫామ్గా. చూడండి మేము వచ్చేసరికి బయట గల్లీలో చీకటిగా ఉన్నది, అసలు ఎవరు లేవలేరు. ఇంకా మేము ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ చీకటిగా ఉంటుంది. చూడండి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి పేపర్ అమ్మే కాడ మంట పెట్టుకొని పేపర్లు అమ్ముతున్నాడు అతను. వెచ్చగా అనిపించింది అక్కడికి వచ్చేసరికి. ఇప్పుడు ఇది కొంచెం వచ్చేసి మెయిన్ రోడ్ అన్నట్టు, ఇక్కడ కొంచెం వెలుతురుగా అనిపిస్తుంది. ఇంకా బ్రిడ్జ్ కిందకి బయటికి వెళ్ళాలి, అప్పుడు మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి బస్సులో లేదా ఆటోలన్నా పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోవాలా. చూడురి చలికి మనకు లేవడానికి చాలా కష్టం. పాపం పిల్లలు, చిన్న పిల్లలు అయినా లేచి వాళ్ళు బాధ్యతగా లేచి ముఖం ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి వెళ్ళడం చాలా కష్టం. చూడుర్రి అయినా మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరూ రెడీ అయిపోతారు.